మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ సిపిఎం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ జిల్లాలో హత్య రాజకీయాలకు పెట్టింది పేరు సిపిఎం పార్టీయేనని ఆయన అన్నారు. బట్టి విక్రమార్కుడు ఎంత దిగజార్చాలని చూసినా అంతకంతకు ఎదుగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే బట్టి విక్రమార్కకు శాంతి కాముకుడనే పేరు ఉందని, ఆయన ఎప్పుడూ ప్రజాస్వామ్య విరుద్ధంగా లేదా హింసాత్మకంగా వ్యవహరించిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. శాంతియుతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న మహోన్నత నాయకుడు బట్టి విక్రమార్క అని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిన నాయకుడిపై ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. దీని మీద క్షుణ్ణంగా లోతుగా ఆలోచిస్తే ఆనాడే వారు ఒక గట్టి బీజం వేసుకున్నారు వారి మనసులో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహించవలసిన పరిస్థితి లాంటిది వచ్చినప్పుడు గ్రామాల్లో కూడా శాంతి నెలకొల్పాలనే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తి ఆనాడే మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు గ్రామాలలో అటువంటి పరిస్థితి లేదు. వారు రాకముందు ఏ గ్రామాల్లో కూడా కొన్ని చూసుకున్నట్లయితే కలకోట, గోవిందాపురం, బోనకల్లు పరిసర గ్రామాలలో వేరే మండలాల్లో నుంచి ఈ మండలానికి పిల్లనివ్వాలంటే భయపడినటువంటి పరిస్థితులు మేము చిన్నప్పుడు చూసాం. మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు. బస్సు దిగి నైట్ 6 గంటల తర్వాత ఊళ్ళలోకి పోవాలంటే భయపడేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అర్ధరాత్రి కూడా నిర్భయంగా ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. ఈ బోనకల్ ఈ మదర్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్నా కూడా అభివృద్ధితో పాటు మరి ప్రశాంతత కూడా వికసింపజేయడంలో బట్టి గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎన్నో వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి విద్య, వైద్యం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మరి మదిరకు అందరు కేబుల్ లైనింగ్ కానివ్వండి, వాటర్ కేబుల్స్ కానివ్వండి, పవర్ కానివ్వండి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీరు ఈనాడు వచ్చి అభివృద్ధి నిరోధకులుగా తయారవుతున్నారే తప్ప మరొకటి కాదని, ఈ విషయంలో మదర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండాలని, కమ్యూనిస్టు పార్టీ వారు ఎక్కడైనా సరే వారు వేరే పార్టీల వైపు ఇటువంటి కార్యక్రమాలను ఆపోదించాలని చూడటం మంచిది కాదని చెప్పి హితవు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.